సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. బంధనము. నేను నా గోళ్లను ఎన్నిసార్లైనను ఎట్లు ఖండించి వేయగలనో అట్లే నా స్థూల శరీరమును లక్షలాది సార్లు విడనాడగలను. కాని నా సూక్ష్మ శరీరము నిలిచియే ఉండును. ఇది మన భారతీయ పరమార్థవాహిని తెలుపు పరమ రహస్యము. ఇంకను విచారించిన మానవుడనగా ఒక స్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరమును, ఒక జీవుడును కూడియుండు ఒక ప్రాణి. వేదాంత తత్వశాస్త్ర ప్రకారము జీవుడు ఈశ్వరుని వలె నిత్యుడు. ప్రకృతి కూడా నిత్యమే, కాని మార్పులందుచూ నిలిచియుండును. ప్రకృతి మూలమగు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే, కాని అది సర్వదా వివిధ రూపములుగా మారుచుండును. జీవాత్మ మాత్రము ఆకాశములో కాని ప్రాణములో కాని నిర్మింపబడినది కాదు. అది భౌతిక వస్తువే కాదు. కావున అది శాశ్వతము. అది ప్రాణాకాశ సంయోగము వలన కలిగినది కాదు. అసంయుక్త పదార్థమునకు నాశము ఉండజాలదు. ఏలనన నాశము అనగా మూల వస్తువులుగా చీలిపోవుటే. స్థూల శరీరము ప్రాణాకాశ సంయోగము కావున దానికి వియోగము తప్పదు. అట్లే సూక్ష్మ శరీరము కూడా వియోగమునందును కాని అది దీర్ఘకాలాంతరము. జీవుడు అసంయుక్త వస్తువు కనుక దానికి నాశము అనగా వియోగము ఉండదు. అటులనే దానికి పుట్టుక కూడానూ ఉండదు, ఉండనేరదు. అసంయుక్త వస్తువు పుట్టుటే అసంభవము. లక్షోపలక్షలుగా కూడియుండు ప్రకృతి అంతయు ఈశ్వరేచ్ఛాధీనమై ఉండును. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వగతుడునునై రాత్రి పగలు ప్రకృతి ద్వారా పనిచేయుచున్నాడు. ప్రకృతి అంతయు అతని పరిపాలనలోనే ఉన్నది. అతని ప్రభుత్వము ఆద్యంతరహితము. ఇదే ద్వైతుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతమున ఒక ప్రశ్నకు అవకాశము కలదు. ఈ లోకంలో ఈశ్వరుడే పరిపాలకుడైనచో అతడిట్టి దుష్ట ప్రపంచమును ఏల సృష్టించెను? ఈ దుఃఖములకు, వ్యధలకు ఈశ్వరుడు బాధ్యుడు కాడని వారు సమాధానము చెప్పుదురు. మన వ్యధలకు మనము ఆచరించు పాపములే కారణమనియు, సుఖదుఖములకు తాను చేయు మంచి చెడ్డ కర్మలే కారణమని చెప్పుదురు. ఈశ్వరుడు సాక్షీభూతుడు. తాను బాధించుట కాని శిక్షించుట కాని చేయడు. జీవుడు అనాది సిద్ధుడు, అజుడు అనగా పుట్టుక లేనివాడు. కాలమంతయు అతడు సర్వవిధ కర్మములనర్చుచున్నాడు. కర్మఫలమునంతయు అనుభవించుట మన మనస్సు యొక్క అనుభూతి. అది ప్రకృతి యొక్క విశ్వాసము. అది కర్మ యొక్క ప్రతిబింబము, ప్రతిశబ్దము. మంచిది చేసిన మంచిది, చెడ్డ చేసిన చెడ్డను అనుభవించుట మనో ఇంద్రియముల కర్తవ్యము. జీవునకు రెండిటితోనూ సంబంధము లేక సాక్షీభూతుడైయుండును. జీవుడు స్వతసిద్ధముగా పరిశుద్ధమని వేదాంత తత్వము, భారతీయ పరమార్థము అంగీకరించింది. అయితే దాని యథార్థతత్వము అవిద్యచే కప్పబడియుండినందున, అనగా మాయ ఆవరించియుండినందున దుష్కర్మ ఫలముగా దానికి అవిద్యాఛాయ ఎట్లు లభించునో అటులనే సత్కర్మ ఫలముగా స్వతత్వజ్ఞానము మరల లభించును. అది నిత్యమైనట్లే నైసర్గికముగా పరిశుద్ధము కూడా.
సర్వప్రాణులు సర్వజీవులు పరిశుద్ధములే. సత్కర్మ వలన దాని ఫలము వలన జీవాత్మ యొక్క సమస్త పాపములను దుష్కర్మలను కడిగివేయును. పిదప అది మరల పరిశుద్ధమగును. అట్లైన పిదప దేవయానమను చోటికి పోవును. దాని వాగింద్రియము మనస్సులో ప్రవేశించును. మాటలు లేనిది మనము ఆలోచింపజాలము. ఆలోచనలు కల చోటల్లా మాటలుండి తీరును. వాక్కు మనస్సులో ప్రవేశించినట్లే మనస్సు ప్రాణములో, ప్రాణము జీవాత్మలో లీనమగును. అంత జీవాత్మ సత్వరగతితో శరీరమును విడనాడి సూర్యలోకమునకు నిష్క్రమించును. కడకు బ్రహ్మలోకమునకు చేరును. అచట చేరిన జీవాత్మకిక ప్రకృతితో పనిలేదు. అచట అనంతకాలము అది జీవించును. ఆద్యంత సుఖముననుభవించును. అది సృజనాశక్తి ఒక్కటి తప్ప సర్వశక్తులు కూడియుండును. జగత్ పరిపాలక పదవి ఈశ్వరునకు తప్ప మరెవ్వరికీ లభించదు, లభించునది కాదు. సర్వవాంఛాదూరుడైన ఈశ్వరునికి ప్రేమారాధన సల్పించు కార్యము తప్ప ఇతరమేమియూ చేయనొల్లకుండునట్టి మహోన్నత మానవుని విషయము ఇది. అట్టి మహోన్నతులు కానివారిది ఇంకొక తరగతి. వీరు కూడాను సత్కర్మలనర్తురు కాని అవి సకామకర్మలు. వారికి ఫలాపేక్ష ఉండియుండును. మేము నిరుపేదలకు సహాయము చేసితిమి కనుక మాకు మంచిగతి లభించును, లేక మేము సేవ చేసితిమి కనుక మాకు సద్గతి లభించుననియూ, పూజలు భజనలు చేసితిమి కనుక మాకు స్వర్గప్రాప్తి కలుగుననియూ ఈ రీతిగా పలువిధ ఫలాపేక్షలతో కర్మలాచరింతురు. అట్టివారు మరణానంతరము అనగా దేహమును వీడిన తరువాత వారి వాక్కు మనస్సులోనూ, మనస్సు ప్రాణములోనూ, ప్రాణము జీవునిలోనూ లీనమై పిదప వారి జీవాత్మ బహిర్గతమై చంద్రలోకమునకు తిరుగును. అనగా తిరిగి మనోలోకమునికే ఏతించును. మనోలోకమున అనగా చంద్రలోకమున కొంత సుఖముననుభవించును. అయితే జీవాత్మ సత్కర్మ ఫలము నిలిచి ఉండునంతవరకే ఇట్లు జరుగును. దానినే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అందురు. ఆ ఫలము వ్యయమైపోవటంలోనే అది తిరిగి భూలోకమునకు వచ్చి తన ఇచ్ఛానుసారముగా ఫలమునకు తగిన దేహమును ఇంద్రియములను ధరించి జీవితంలో ప్రవేశించును. దీనినే అనగా చంద్రలోక నివాసకాలమును భారతీయులు అనగా హిందువులు వేలుపు అనియు, క్రైస్తవులు మహమ్మదీయులు దేవదూత అనియు తెలుపుదురు. ఈ స్థానమును పొందిన వేరుపులకున్న పేర్లలో సురపతియగు దేవేంద్రుడు ఇందుకు ఉదాహరణము. ఇది ఒక పదవి పేరు మాత్రమే. వేలాది ప్రజలు ఆ పదవిని పొందుదురు. వేదోక్త క్రతువులలో మహోన్నతమైన దానిని ఉణర్చునప్పుడు అట్టి సత్పురుషుడు దేహమును వీడిన పిదప అతడు దేవేంద్రుడగును. దానికి పూర్వము ఆ పదవిని ఆక్రమించినవాడు తిరిగి భూలోకమునకు దిగి మానవాకారమును ధరించును. లోకములో రాజులు మారుచున్నట్లుగా వేలుపులు కూడా మారుచుందురు. వారికి కూడా మార్పు తప్పునది కాదు. స్వర్గలోకవాసులకు సహితము మార్పు అనివార్యము. మార్పు లేనిది, జనన మరణములు లేనిది, దుఃఖ సుఖాదులు లేనిది బ్రహ్మలోకమొక్కటి మాత్రమే. ఇది భారతీయ పరమార్థసారము, అమృతపానము. దేవతారూపమునందున్నప్పుడు కర్మము ఉత్పన్నము కాదు. కర్మమొనర్చునది మానవమాత్రుడే. కర్మ అనగా ఫలాది సంధిగల కార్యము. మరణించుట అనగా దేహమును విడిచి వేల్పగుట. మానవునకు అది కేవల సుఖకాలము. ఆ కాలమున అతడు క్రొత్త కర్మను కల్పించుకొనడు. అది వాని పురాకృత సత్కర్మమునకు ప్రతిఫల రూపమునుగా లభించిన సన్మానము లేక బహుమానము. ఆ సత్కర్మ ఎంతయు వ్యయమైపోయిన పిదప శేషించియుండు కర్మము ఫలానుభవ రూపమునకు వచ్చును. అప్పుడు మానవ రూపమును ధరించును, మానవాకారమునందును. తదుపరి మహోత్తమ కార్యాచరణము చేత పారిశుద్ధమునందనేని బ్రహ్మలోకమునకు చేరును. అతనికి ఇంక పునరావృత్తి ఉండదు. వేదములో నరకమను మాటే కానరాదు. భారతీయ పరమార్థము దీనిని అంగీకరించదు. అనంతకాలమున కల్పింపబడి శాస్త్రవాంగ్మయములో చేరినట్టి పురాణమును అనేక విధముల నరకములను సృష్టించెను. నరకములే లేని మతము అసమగ్రమని వారి భావము. నరకమున అనేక విధముల హింసలు కల్పింతురని, దానికి ఒక పరిమితి అనున్నది లేక తెలిపిరి. అయితే మరణము మాత్రము నరకమున ఉండదని తెలిపిరి. ఇది కేవలము భయోత్పాతమును కల్పించుట మాత్రమే.
ఇది ఏ ద్వైతమత స్వరూపము. ఇంతకన్నా ఉన్నతమైన వేదాంతము మరొకటి కలదు.